వేన్ రిజర్వాయర్, అదేవిధంగా ఎర్రంపల్లి గోకారం రిజర్వాయరు పూర్తయితే తప్ప కింది నల్గొండ జిల్లాకు నీళ్లు రావడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ రెండు రిజర్వాయర్లు టెండర్ పూర్తయినాయి, ల్యాండ్ అక్విజిషన్ టోకన్లు కూడా ఉన్నాయి. దయచేసి వీటి మీద జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ గారితో, వాళ్ళ జేసీ తోటి, ఆర్డీఓ తోటి నేను రివ్యూ కూడా చేసినాను. కాబట్టి గౌరవ మంత్రి గారు ఆ యొక్క రిజర్వాయర్లకు సంబంధించినటువంటి ల్యాండ్ అక్విజిషన్ డబ్బుల్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. బాలు, ల్యాండ్ అక్విజిషన్ కి అవార్డు పాస్ అయ్యి టోకెన్ అవార్డు టోకన్ నెంబర్స్ కూడా ఉంది సార్, తమరు పంపుతాను నేను. సార్, ఇప్పుడు ఎవరెవరైతే ఎమ్మెల్యేలు ల్యాండ్ అక్విజిషన్ కి పేమెంట్ డ్యూ అని చెప్తున్నారో ఆ టోకెన్ నెంబర్ నాకే ఇవ్వండి. ఓకే ఓకే ఓకే. రెండవది చింతపల్లి రిజర్వాయర్, కృష్ణంపల్లి రిజర్వాయర్కి సంబంధించి కూడా అదే ఇప్పటికీ ల్యాండ్ అక్విజిషన్ కొనసాగుతూ ఉన్నది. అదేవిధంగా ఏదైతే ఎస్ఎల్బీసీకి సంబంధించి నక్కలగండి రిజర్వాయర్కి మనం అది పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి దయచేసి ఇప్పటికే ఆడ ఫారెస్ట్ సంబంధించినటువంటి క్లియరెన్స్ కూడా దగ్గర పడ్డది. దయచేసి ఆ షట్టర్ల వరకు పూర్తి చేయగలిగితే మనం వర్షాధార నీటితోటి ఆ రిజర్వాయర్ నింపుకోవడానికి అవకాశం వస్తుందని చెప్పేసి గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను. నక్కలగండి డిండికి సంబంధించి మీరు ఆ షట్టర్ కంప్లీట్ చేయాలి సార్. ఫారెస్ట్ ల్యాండ్ కంప్లీట్ చేయించేసి ఫారెస్ట్లో కూడా క్లియరెన్స్ దగ్గరికి వచ్చేసి అనుకుంటాను. సార్, ఇట్ ఈస్ పెండింగ్ ఇన్ పర్వేష్ పోర్టల్ సార్. దాంట్లో రెండు ఫేజ్ ఉండే, ఒకటి వాటికి క్లియరెన్స్ వచ్చింది, 181 హెక్టేర్స్ ల్యాండ్ కూడా మేము ఇచ్చేసాము క్యాంపా కింద. ఇది ఒకటి ఎమ్మెల్యే గారు మాట్లాడింది, అది పర్వేష్ పోర్టల్లో స్టేజ్ 2. పర్వేష్, ఎస్ సార్, MOEFCCB సార్, ఫారెస్ట్ ఇన్ ఢిల్లీ. ఇస్ ఇట్? సో యూ రాహుల్ గారు ఈ వివరాలు రాసుకొని మీరు అది ఫాలో అప్ చేయండి. ఓకే, ఇది నకలగండి దాన్ని మనం గతంలో కూడా హామీ ఇచ్చినాం. ఇది నోట్ చేసుకొని ప్లీజ్ సీ హౌ యూ కెన్ డూ ఇట్. అదేవిధంగా పెళ్లిపాయల రిజర్వాయర్కి సంబంధించి ఇప్పుడు మన ఎస్ఎల్బీసీ భాగంలో పెళ్లిపాయల రిజర్వాయర్ కూడా పూర్తి చేసుకోవాల్సిన అత్యంత ప్రాధాన్యమైన రిజర్వాయర్ కాబట్టి అది ఇప్పటికే ఫైనాన్స్లో పెండింగ్ ఉంది సార్. మీ తమ దృష్టి కూడా నేను తీసుకొచ్చినాను. ఫైనాన్స్ సెక్రటరీ గారికి చెప్పి ఆ పెళ్లిపాయల రిజర్వాయర్కి మరి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇప్పించవలసిందిగా కోరుతా ఉన్నాను పెళ్లిపాయలకు సంబంధించి. అదేవిధంగా లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి పొగిళ్ళ కావచ్చు, కంబాలపల్లి కావచ్చు, అంబాభవాని కావచ్చు, అదేవిధంగా ఏకేబీఆర్ కావచ్చు, పెద్దగట్టు కావచ్చు, వీటిల్లో మూడేటికి ఫారెస్ట్కు సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. వాటి కూడా క్లియరెన్స్ కోసం దగ్గర పడ్డాయి సార్. కానీ రెండు రిజర్వాయర్ ఏదైతే ఏకేబీఆర్ది తర్వాత అంబాభవాని, ఈ రెండు యొక్క లిఫ్ట్ ఇరిగేషన్లు బహుశా నాకు తెలిసి ఏఎంఆర్పీకి సంబంధించి ఏకేబీఆర్కి సంబంధించి మే నెల వరకు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. అది జూన్లో మీ చేతుల మీదుగా నీరు విడుదల చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. దాంతోపాటుగా పెద్ద మనగాలకు సంబంధించిన అంబాభవాని రిజర్వాయర్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పనులు స్టార్ట్ అయినాయి. దానితో కూడా త్వరతోగిన పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాను. మిగిలిపోయినటువంటి ఏదైతే కంబాలపల్లి, అదేవిధంగా పొగిళ్ళ, పెద్దగట్టుకు సంబంధించి చిన్న చిన్న ఫారెస్ట్ క్లియరెన్స్ కోసం పంపినారు. అవి కూడా దయచేసి కలెక్టర్ గారు నోట్ చేసుకొని ఆ ఫారెస్ట్ క్లియరెన్స్ సంబంధించి 3 ఇప్పించి ఆల్రెడీ మంజూరు అయినటువంటి సార్ ఇవి ఈ ఫారెస్ట్ క్లియరెన్స్ కోసం ఉన్నాయి. బాలు, జిల్లా కలెక్టర్ గారు, ఫారెస్ట్ క్లియరెన్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ you personally take it up, ma'am. You speak to the principal chief conservator here. If it doesn't get done, if it's anything to do with Delhi, let us know. We'll you can please discuss with Rahul Bojja. సార్, మా సబ్మిషన్ ఏంటంటే లెస్ దెన్ 76 ట్రీ ఫెల్లింగ్ ఆర్ ఏరియా లెస్ దెన్ 1 హెక్టేర్ కెన్ బి డన్ ఇన్ పార్ట్ సార్. బట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దానికి ఒప్పుకోవట్లేదు సార్. వాళ్ళు ప్రతిసారి మీరు ప్యాకేజ్ కాకుండా ఒకటే ప్యాకేజ్గా చూపెట్టాలి. మేమేం చెప్తున్నామంటే ఇట్ డస్ నాట్ హ్యావ్ టు గో టు పర్వేష్ ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 76 ట్రీస్ ఆర్ 1 హెక్టేర్, విచ్ ఈస్ ద కేస్ ఇన్ పొగిలా అండ్ కంబాల్పల్లి సార్. సరే, ఫారెస్ట్ రాహుల్, కెన్ యూ జస్ట్ డైరెక్ట్లీ డీల్ విత్ ఇట్ ప్లీజ్? కలెక్టర్ గారు, మీరు మా ప్రిన్సిపల్ సెక్రటరీతో ఈ విషయాలు, ఈ ఫారెస్ట్ విషయం మాట్లాడండి. మీరు డిఎఫ్ఓ గారితో పిలిపించి ఒకసారి రివ్యూ చేయమని కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను. సార్, అకౌంట్ హెడ్ ఒకటి తప్పు పడింది. ఓకే. తర్వాత ఏదైతే సార్ నక్కలగండికి సంబంధించి సార్ అకౌంట్ నెంబర్ ఏదో తప్పుపడి వాళ్ళ డబ్బులు రిలీజ్ గారు సార్. నక్కలగండి అంటే మన డిండి రిజర్వాయర్ సంబంధించి కలెక్టర్ గారి నోటీస్లో కూడా ఉంది, ఫైనాన్స్లో ఉంది. చెప్పండి. అమౌంట్ శాంక్షన్ అయి ఉంది సార్, బట్ ఇట్ ఈస్ నాట్ అండర్ ది హెడ్ విచ్ కెన్ బి డైరెక్ట్లీ విత్డ్రాన్. ఇట్ ఈస్ పుట్ అండర్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్, అకౌంట్స్ డిపార్ట్మెంట్లోనే. ఆ హెడ్ మాత్రం మార్చేయాలి సార్, డబ్బు ఉన్నాయి అందులో. ఎస్ సార్, మేము తమరికి లెటర్ కూడా రాసి ఉన్నాము.
అదేవిధంగా గాజుపేట చిత్ర్యాల రామనోలిబండ ఈ రెండు కూడా మంత్రి గారు గౌరవ మంత్రి గారు మరి ప్రామిస్ చేసి ఉన్నారు. అవి ఇస్తామని చెప్పి అధికారులు కూడా సర్వే చేయడానికి ఆదేశాలు కూడా ఇస్తారు. ఇవి కూడా మంజూరు చేయాలని గౌరవ మంత్రి గారు కోరుతుంటూ మరి ఆఖరిగా ఒకటే నిమిషంలో ఏదైతే ప్యాడీకి సంబంధించి దేవరకొండ నియోజకవర్గంలో డిండికి సంబంధించిన ప్రాజెక్ట్ కింద లేటుగా పంట వచ్చింది. ఆ పంట రాకముందే మా దగ్గర ఉన్నటువంటి మిల్లర్స్ అందరూ కూడా సరే గౌరవ మండలి చైర్మన్ గారు మా మంత్రి వెంకరెడ్డి గారు అందరూ కూడా అక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి ప్యాడీ వాళ్ళందరూ కనగలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు అక్కడ ప్యాడీని తీసుకొచ్చి ఫుల్ చేసినారు. ఇప్పుడు మిల్లర్స్ ఏమంటున్నారంటే మా స్టాక్ మాకు ఇచ్చిన టార్గెట్ అయిపోయింది కాబట్టి మా దగ్గర ఇబ్బంది అవుతున్న మాట చెప్తా ఉన్నారు. దయచేసి గౌరవ మంత్రి గారిని ఎండి గారిని ఆ ప్రాంతంలో ఉన్న మిల్లర్స్ అందరూ కూడా ఆదేశించి మళ్ళీ మీరు మిర్యాడలకు పంపితే లేకపోతే మా వాళ్ళని కనగలకు పంపితే చాలా సంవత్సరాలు మేము ఇక్కడ వచ్చి ఇబ్బంది పడ్డాం. ఆ పని చేయకుండా దయచేసి మా మిల్లర్కి ఇంకా టార్గెట్ పెంచి ఆ ప్యాడ్ కొనుగోలు చేయడానికి ఆదేశాలని గౌరవ మంత్రి గారిని ఎండి గారిని కోరుతా ఉన్నాం. ఆల్రెడీ నమస్కారం అండి. ఆల్రెడీ 2 days క్రితం డబల్ కెపాసిటీ వరకు పేడీ ఇవ్వడానికి జిల్లా కలెక్టర్ గారు అందరికీ కూడా ఆదేశాలు వచ్చాయి. ఆల్రెడీ 200% కెపాసిటీలో మీ దగ్గర ఉన్న మిల్లర్స్ అంతా చేస్తున్నారు ఎమ్మెల్యే గారు. మేము ఆల్మోస్ట్ 1 వారం క్రితం నుంచి చేస్తున్నాం సార్. మీ దగ్గరే వెంకట సాయి అనేది ఒక మిల్లర్ మేము చేయలేమనేది చివరి మూమెంట్లో చేతులేసేశారు. మేము కేటాయించినా కూడా. సో సార్ యాక్చువల్లీ దే ఆర్ నాట్ కేపబుల్. ఇప్పుడు బాలు గారు ఎవరు పిల్లలకు ఎంత ధాన్యం అందిస్తారు? ఓకే థ్యాంక్ యూ. అండ్ ఈవెన్ సార్ అనిల్ రెడ్డి గారు 3 minutes because you came late. పెద్దలు మండల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, అట్లే పెద్దలు ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, మా ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, రఘువీరారెడ్డి గారు, సహచర ఎమ్మెల్యేలు మరి అధికారులు అందరికీ నమస్కరిస్తూ పాత్రికేయ మిత్రులకు కూడా నమస్కరిస్తూ అన్న ఒకటి అయితే మేము చాలా సాటిస్ఫైడ్ ఉన్నాం. మీరు ఇట్లా రివ్యూస్ పెడుతూ అంతకుముందు ఎప్పుడు ఏ మంత్రి కూడా ఎక్కడ ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా రివ్యూలు పెట్టుకున్నట్టయితే మేము చూడలేదు. నిన్న వరంగల్ పోయినరు, మొన్న అంతకుముందు మహబూబ్ నగర్ కూడా పోయినరు. ఇట్లా ఎక్కడిదక్కడ రివ్యూలు పెట్టుకొని అధికారులను పిలుస్తూ రైతులను కూడా పిలుస్తూ వాటి అక్కడెక్కడ పరిష్కారం చేసే కార్యక్రమం చేస్తున్నారన్న. ఇది చాలా గొప్ప విషయం అన్న. రియలీ థ్యాంక్స్ ఫర్ దట్ అన్న. అన్న ఒకటి ముఖ్యంగా అంటే ముందు సివిల్ సప్లైస్ మీద మాట్లాడతాను. ఇంతకుముందు మరి ఎమ్మెల్సీ గారు దాని మీద అయితే డిఫర్ అవుతున్నాను నేను. బేసికలీ వడ్ల కొనుగోలు మీద ఎక్కడ 1 కిలో కటింగ్ కూడా ఎక్కడ అయితలేదు. అదైతే మేము క్లియర్గా చూసినాం. మేము ఎక్కడ రైతులను అడిగినా నాట్ ఏ సింగిల్ కేజీ. ఎర్లియర్ వీ హావ్ సీన్ దాట్ 2 కిలోలు 3 కిలోలు 4 కిలోలు కొట్టిరు. ఎక్కడన్నా పోదాం వడ్ల కొనుగోలు కేంద్రాలల్లో 1 కిలో కూడా దండి కొట్టి కిలో కూడా కటింగ్ చేసేది మాత్రం మేము చూడలేదు. అట్లనే కాక రెండో రోజులనే 2 or 3 రోజు డబ్బులు వస్తున్నాయి. ఎక్కడ ఇబ్బంది లేదు. ఎక్కడో అరకొర ఎన్నన్నా చిన్న చిన్న సమస్యలు అక్కడ స్థానికంగా ఏర్పడ్డది ఉండొచ్చు, కానీ పర్టికులర్గా లాస్ట్ 2 crops నుంచి మాత్రం చాలా సక్సెస్ఫుల్గా పోతున్నాయి. రైతులు చాలా సంతోషంగా ఉన్నా. ఇకపోతే మన ఇరిగేషన్ విషయానికి వస్తే మాకు సంబంధించిన భువనగిరి మీద కూడా మీరు వచ్చిర్రు, మా దగ్గర రివ్యూ పెట్టినరు. మా ప్రాంత రైతులైతే ఇక్కడికి కూడా చాలామంది వచ్చిండ్రు. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మాకు సంబంధించిన బునియాది కానీ పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువలు మీరు శాంక్షన్ ఇచ్చిండ్రు. మురికి నీళ్లతోటి వ్యవసాయాలు చేసుకుంటున్నాం మేము. దానికి కూడా అంతకుముందు శాంక్షన్ చేసినట్టు చేసిర్రు, డబ్బులు రాలే. మీరు వచ్చినాక మరి మాకు భువనగిరికే కాదు, భువనగిరు, నకరకెలు, తుంగతుర్తి, మరి మునుగోడు, కొంత భాగం ఆలేరు కూడా 5 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరం అడగడం 500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారన్నా. మీరు నిజంగా దానికి చేతులెత్తి కూడా నమస్కరిస్తున్నాం. ఎప్పుడైతే బునియాది గాని కాలువ శాంక్షన్ అయిందో మా ప్రాంత రైతులు అయితే చాలా సంతోషపడ్డారన్నా. అయితే ఒకటి అన్న, దీనికి సంబంధించి మీరు మరి కాలువలకు సంబంధించి తక్షణమే ఇక శాంక్షన్ కాగానే ఎప్పుడెప్పుడు అనేది అడుగుతా ఉన్నారు. మరి మీరు 6 నెలలు అయింది మనం రివ్యూ పెట్టి. అయితే దానికి అడ్డంకి అనేది ల్యాండ్ ఎక్విజిషన్ అనేది అడ్డం వస్తుంది. ఆ ల్యాండ్